నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పాత్రపై వ్యక్తమైన అనుమానాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యంగా ఐపీఎస్ క్యాడర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభాకర్ రావుకు కీలక పోస్టింగ్లు బాధ్యతలు అప్పగించిన అంశాలను సిట్ నిశితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇక చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ బాధ్యతల కేటాయింపు వెనుక జరిగిన పరిపాలనా నిర్ణయాలు, అధికారిక ప్రక్రియలపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే తుది ఛార్జిషీట్ దాఖలు చేసే దిశగా సిట్ వేగంగా అడుగులు వేస్తుండగా ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్ర ఎంత మేర ఉందన్న అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారికంగా దర్యాప్తు సంస్థలు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. అబిడ్స్లోని సైబర్ సెక్యూరిటీ బ్యూరో కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది.